మనోహరి ఇల్లంతా వెతుకుతూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే బయట నుండి వచ్చిన అమర్ దొరికిందా మనోహరి అని అడగడంతో ఒక్కసారిగా మనోహరి టెన్షన్ పడుతూ ఏంటి అమర్ ఏం మాట్లాడుతున్నావని అడుగుతూ ఉంటుంది. నువ్వు దేనికోసమో ఉదయం నుంచి వెతికేస్తున్నావు కదా, అదే దేనికోసం వెతుకుతున్నావా అని. అంతేకాదు నువ్వు అందరినీ దొంగగా కూడా గమనించుకుంటున్నావు, ఎందుకు మనోహరి అందరినీ అలా దొంగలా గమనించుకుంటున్నావు అని అమర్ అడుగుతూ ఉంటాడు. అంతకుముందు మనోహరి అందరినీ దొంగలా ఎలా గమనించుకుందో చూపిస్తూ ఉంటాడు. సదాశివం పేపర్ చదువుతూ ఉంటే ఆయన ఎలా ఉన్నాడా అని గమనించుకుంటూ ఉంటుంది. తర్వాత నిర్మలమ్మ గదిలో బట్టలు సర్దుకుంటూ ఉంటే మనోహరి మెల్లగా తలుపుని కాస్త ఓపెన్ చేసి నిర్మలమ్మని, ఆ తర్వాత బాగి కిచెన్లో వంట చేస్తూ ఉంటే తలుపు దగ్గరే నిలబడి బాగీని గమనించడం అంతా కూడా అమర్ గమనించేసి ఉంటాడు. అంతేకాదు నువ్వు అందరితో మాట్లాడడం కూడా నేను చూశాను. నువ్వు అసలు అక్కడికి వెళ్ళిన దానికి వాళ్లకు మాట్లాడిన దానికి పొంతనే లేదు. నువ్వు ఏదో దానికోసం వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడినట్లుగా పొంతనలేని మాటలు మాట్లాడి వచ్చావు. నేను అది కూడా గమనించాను మనోహరి అని అమర్ చెప్తాడు. అలా సదాశివంతోనూ నిర్మలమ్మతోనూ భాగ్యతోనూ పిల్లలతోనూ మనోహరి ఏదో మాట్లాడి కూడా ఉంటుంది. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏం జరిగింది, నువ్వు దేనికోసం వెతుకుతూ వీళ్ళందరితో పొంతనలేని మాటలు మాట్లాడావు, నాకు తెలియాలి మనోహరి, చెప్తావా లేదా అని అమర్ నిలదీస్తూ ఉంటాడు.